మొదటి శత్రువు ఏంటి మన లోపల అంటే, ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో, ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఏదైతే సక్సెస్ సాధించాలని మీరు అనుకుంటున్నారో, నేను తగిన వాడిని కాదేమో, ఆ క్యాపబిలిటీ నాలో లేదేమో, నేను సక్సెస్ అవ్వలేనేమో అన్న ఒక భావన, అన్న ఒక మైండ్ సెట్, ఆలోచన విధానం, నేను అంత అర్హత లేదేమో, నేను అంత గొప్పగా ప్రయత్నించలేనేమో, నేను సక్సెస్ అవుతానో అవ్వనో అన్న ఒక అనుమానం, ఇంకా చెప్పాలంటే ఓడిపోతానేమో అన్న భయం, ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓడిపోతానేమో అన్న భయం, నేను చేయలేనేమో అన్న భయం, ఆ కెపబిలిటీ ఉందో లేదో అన్న భయం. ఈ ఆలోచన విధానం ఎవరిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి బలమైన ప్రయత్నం చేయలేడు. ఎప్పుడైతే మీరు బలమైన ప్రయత్నం చేయరో అనుకున్న లక్ష్యాన్ని చేరటం అనేది అసాధ్యం. ఎందుకంటే ప్రయత్నం చేస్తేనే ఫలితం అనేది ఉంటుంది. మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే దానికి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు చేసే పనే పరిపూర్ణంగా లేకపోతే, చేసే పనిలోనే లోపం ఉంటే రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. కాబట్టి ఒక వ్యక్తి ఖచ్చితంగా సరైన ప్రయత్నము, పరిపూర్ణమైన ప్రయత్నం చేయాలంటే నేను చెయ్యగలను, నేను సక్సెస్ అవ్వగలను, నేను చేస్తాను అన్న పూర్తి నమ్మకంతో పూర్తి ప్రయత్నం చేయగలుగుతుంది. ఆ పూర్తి ప్రయత్నంతో రిజల్ట్స్ వస్తాయి. సో ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి, మీ లోపల ఎవరున్నారు? శత్రువు ఉన్నాడా, మిత్రుడు ఉన్నాడా? నేను చేయగలను అనే మిత్రుడు ఉన్నాడా, లేక నేను చేయలేనేమో, నేను ఓడిపోతానేమో, నాలో కెపబిలిటీ లేదేమో అన్న శత్రువులు ఉన్నారా? ఏ భావన ఉంది అన్నది ఆలోచించుకొని ఆ భావన మార్చుకోవాలి. ఆ శత్రువుని మిత్రుడిగా మార్చుకోవాలి.